హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ఈరోజు మనం టెక్నికల్గా ఒక మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉన్న ఒక స్టాక్ గురించి చూద్దామండి. దీని ఫండమెంటల్స్ గురించి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే 2019 వరకు వీళ్ళ ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే కరోనా వల్ల ఇంపాక్ట్ అయిన బిజినెస్లో ఇది ఒక బిజినెస్. సో వీళ్ళ బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో దానివల్ల 2020 కానీ 2021 కానీ వీళ్ళ రిజల్ట్స్ అనేవి బాగాలేదు. సో ఫండమెంటల్స్ని మనం పక్కన పెడదాం ప్రస్తుతానికి. బట్ టెక్నికల్లీ చూద్దాం. వీళ్ళు 2015 ఇది వీక్లీ చార్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ చార్ట్లో మీరు చూస్తే వీళ్ళు 2015లో లిస్ట్ అయ్యారండి. 2015 మేలో లిస్ట్ అయ్యారు. లిస్ట్ అయినప్పుడు అంటే ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ట్రేడ్ అవ్వడానికి వీళ్ళు మార్కెట్లోకి వచ్చినప్పుడు వీళ్ళ వాల్యూ అరౌండ్ 630 ఆ వాల్యూలో లిస్ట్ అయ్యారు. కానీ అక్కడి నుంచి కంటిన్యూస్గా 5-6 ఇయర్స్ నుంచి పడుతూనే వస్తుందండి. పడుతూనే వస్తూ ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ టైంలో 58 అంటే అరౌండ్ 60 ప్రైస్ వరకు కూడా పడిపోయింది. సో మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పారామీటర్ మీరు అబ్జర్వ్ చేయాలండి. ఏంటంటే నేను ముందే చెప్పాను మీకు, వీళ్ళ బిజినెస్ అనేది 2019 వరకు కూడా మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న బిజినెస్. కానీ మీరు చూస్తే 2015 నుంచి కూడా అంటే వాళ్ళు మంచి ప్రాఫిట్ ఇస్తున్నా కూడా షేర్ అనేది పడుతూ వచ్చింది. సో ఎప్పుడు ప్రాఫిట్స్ వల్లే షేర్ పెరుగుద్దని అనుకోకండి. సమ్ టైమ్స్ ఏంటంటే టెక్నికల్స్ కూడా బాగుండాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు పడిన తర్వాత ఇప్పుడు ఇది టెక్నికల్లీ స్ట్రాంగ్ అయ్యి మంచిగా రివర్స్ అవ్వడానికి రెడీగా ఉందండి. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఫస్ట్లో నేను చెప్పినట్టు ఇది ఒక టెక్నికల్లీ రివర్స్ అవుతున్న స్టాక్. సో ఎలా అంటే ఆల్మోస్ట్ ఆల్ 2018 నుంచి మీరు చూస్తే నేను ఇక్కడ ఒక పింక్ కలర్ లైన్ డ్రా చేశానండి. సో ఏంటంటే ఆ లైన్ని ఇది రెసిస్టెన్స్గా తీసుకుని ఈ పాయింట్కి వస్తుంది, డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఆ పాయింట్ కట్ చేయడం ట్రై చేస్తుంది, డౌన్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా ఇది కట్ చేయట్లేదు. మీరు చూస్తే ఈ లైన్ని ఫాలో అవుతూనే ఉంది. కానీ ప్రెజెంట్ ఏమైందంటే కోవిడ్ లోస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా హయ్యర్ లోస్ ప్యాటర్న్ అంటారండి దీన్ని. అంటే ఇక్కడ ఫామ్ అయిన హైని నెక్స్ట్ టైం బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ని దాటి వెళ్ళలేకపోయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. కోవిడ్ దగ్గర నుంచి నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ డ్రా చేశాను కదండి. సో మీరు చూస్తే ఇలా ఒక అప్ సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ దీనిలోని నెక్స్ట్ వచ్చే పాయింట్ బ్రేక్ చేయట్లా, అండ్ నెక్స్ట్ దీనిలోని ఈ పాయింట్ బ్రేక్ చేయట్లా, అండ్ దీన్ని ఈ పాయింట్ బ్రేక్ చేయలే, ఈక్వల్ వచ్చింది అంతే. సో దీన్ని ఏమంటారంటే హయ్యర్ లోస్ ప్యాటర్న్ అంటారు. అంటే ఈలో కన్నా నెక్స్ట్ లో అనేది ఇంకా హైగా ఉంది. సో ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. సో ఎట్ ద సేమ్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. కోవిడ్ లోస్ తర్వాత నుంచి ఇది ఒక మంచి సపోర్ట్ తీసుకుంది, అండ్ అక్కడి నుంచి వాల్యూమ్స్ చూడండి, అండ్ రీసెంట్గా వాల్యూమ్స్ చూడండి, హ్యూజ్ వాల్యూమ్స్. ఇది ప్రెసెంట్ 99.9 దగ్గర ట్రేడ్ అవుతుందండి. నేను యాక్చువల్లీ మీకు 95 దగ్గరే చెప్దాం అనుకున్నాను, కానీ అప్పటికే కొంచెం లేట్ అయింది. బట్ ఇప్పుడైతే అరౌండ్ ఒక 100 అనుకోండి, 100 దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ. అండ్ ఇది ఇప్పుడు అంటే ఇన్నాళ్ళ నుంచి ఒక 6 ఇయర్స్ నుంచి కట్ చేయలేని ట్రెండ్ని ఇప్పుడు కట్ చేయడానికి రెడీగా ఉందండి. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మనకి కోవిడ్ కొంచెం తగ్గకపోయినా మూవీస్ ఓపెన్ అయినప్పటి నుంచి బెనిఫిట్ పొందే వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ అండి ఇది. సో ఇప్పుడు ఇదిలా ఉంది. మనం అసలు ఈ కంపెనీ నేమ్ వచ్చి మీరు ఆల్రెడీ వినే ఉంటారండి, మూవీ లవర్స్ గ్యారంటీగా ఈ కంపెనీ నేమ్ విని ఉంటారు. స్టార్టింగ్లో శాటిలైట్ రైట్స్ కొన్న కంపెనీస్ నేమ్స్ పడతా ఉంటాయి కదండి. సో అది యుఎఫ్ఓ మూవీస్ అండి. సో వీళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే దీన్ని ఇమీడియట్గా ఇది బ్రేక్ చేసింది అనుకుందామండి 100 దగ్గర నుంచి. వాల్యూమ్స్ బట్టి అయితే ఇది బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ 135 అవుతుందండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చి అరౌండ్ ఈ వాల్యూ అవుతుందండి, అంటే ఒక 165 అవుతుంది. అండ్ ఫైనల్గా అట్లీస్ట్ నా టార్గెట్ వచ్చేసి 200 అండి. సో ఇక్కడున్న పాయింట్ నుంచి షార్ట్ టర్మ్లో ఈజీగా 133 అయితే వెళ్తుందండి. ఆ తర్వాత నుంచి కొంచెం లాంగ్ టర్మ్లో అంటే మరీ ఎక్కువ కాకపోవచ్చు, బట్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మ్యాక్స్ 1 ఇయర్ అలాగా ఇది ఈ స్టాక్ అయితే డబల్ అవ్వడానికి రెడీగా ఉందండి. సారీ. అండ్ మీరు ఇక్కడ చూడాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ పారామీటర్, డైలీ చార్ట్లో మీరు చూసినట్టయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ గురించి లాస్ట్ ఫ్యూ వీడియోస్లో మనం చూస్తూనే వచ్చామండి.
సో 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ని ఇప్పుడు బ్రేక్ చేసి పైన సస్టైన్ అవుతుందండి. సో పైన అలా ఎక్కువ రోజులు బాగానే ప్రైస్ కింద పడిపోకుండా హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇది మంచి సపోర్ట్ తీసుకుందండి, అది కూడా విత్ వాల్యూమ్స్. అండ్ మీరు చూసినట్టయితే చాలా నాళ్ళ నుంచి 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే ఉందండి. సో ఇది ఒక రీజన్ అండి. ఎప్పుడైనా సరే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కూడా స్టాక్ బ్రేక్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదే అండి. ఎందుకంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో యావరేజెస్ నుంచి వాళ్ళకి సపోర్ట్ లేదు. సో టెక్నికల్లీ సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ స్టాక్కి టెక్నికల్లీ సపోర్ట్ ఉంది. సో ఎనీ టైం ఇది బ్రేక్అవుట్ ఇస్తుందండి. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ 135, సెకండ్ టార్గెట్ 165, థర్డ్ టార్గెట్ 200 అండి. సో అసలు పర్సంటేజెస్లో చూస్తే మనం ప్రెజెంట్ పాయింట్ నుంచి ఈజీగా ఫస్ట్ టార్గెట్ కింద 35% అండి, సెకండ్ టార్గెట్ కింద 65%, థర్డ్ టార్గెట్ కింద 100%. సో చాలా మంచి ఎర్నింగ్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న స్టాక్ అండి ఇది. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అండి. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే నేనైతే మాత్రం పక్కా ఇది ఒక బై అని చెప్తాను. అండ్ నేను కూడా పర్సనల్లీ దీంట్లో ఎంట్రీ తీసుకున్నానండి. అది కూడా ఎక్కడ అంటే 96 అరౌండ్లో తీసుకున్నాను. సో ఇది నేను ఒక బై రికమెండేషన్గా మీకు చెప్పట్లేదు. నా అనాలిసిస్ తర్వాత మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి, ఆర్ ఎల్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఒకవేళ మీకు కానీ నా అనాలిసిస్ పర్ఫెక్ట్ అనిపించి అండ్ మీ అనాలిసిస్ పాయింట్స్ కూడా సపోర్ట్ ఇస్తుంటే అప్పుడు బై చేయండి. అంతేగాని దీన్ని డైరెక్ట్గా బై రికమెండేషన్ అనుకుని మాత్రం బై చేసేయద్దు. ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దామండి. వాళ్ళ సైట్లోకి వెళ్తే వీళ్ళు 3 బిజినెసెస్ అండి. ఒకటి మన సినిమాకి వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కానీ, సో అడ్వర్టైజ్మెంట్స్ అనేది వీళ్ళ ద్వారానే వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్, ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ కానీ, అంటే మూవీ టికెట్స్కి కానీ, నెక్స్ట్ థియేటర్స్ని వీళ్ళు లీజింగ్కి తీసుకుంటారు, అలాగే పాడైపోయిన థియేటర్స్ని మారుస్తూ ఉంటారు. అండ్ ఆల్సో థియేటర్లో సౌండ్ రిలేటెడ్, ఆడియో రిలేటెడ్ టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారండి. అది కాకుండా ఫైనల్గా వీళ్ళు చేసే మెయిన్ బిజినెస్ వచ్చి ఒక మూవీకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో మీరు కానీ ఒకవేళ మూవీ లవర్స్ అయితే కొన్ని మూవీస్కి మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్లో UFO అని ఒక టైటిల్ కార్డ్ కూడా పడుతుందండి. అండ్ మీరు వీళ్ళ సైట్లో చూస్తే వీళ్ళ మూవీస్ ఏమిటి, అసలు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏంటి, సో అప్కమింగ్ మూవీస్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి అనేవి కూడా మీరు చూడొచ్చండి. సో వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ సైట్లో క్లియర్గా. సో ఈ సైట్కి వెళ్ళి మీరు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో రిజల్ట్స్ ఇలా ఏమున్నాయని చూడొచ్చు, అండ్ ప్రెజెంట్ ఏమున్నాయి అన్నీ కూడా చూడొచ్చు. సో రేపు పోస్ట్ కోవిడ్ ఒకవేళ కానీ మార్కెట్ అంతా నార్మల్ అయితే గ్యారంటీగా మూవీ రిలేటెడ్ స్టాక్స్ అనేవి రన్ అవుతాయండి. అందులో ఈ UFO కూడా ఒకటి రన్ అవ్వబోయే స్టాక్. సో జస్ట్ ఒక టాప్ లైన్లో వీళ్ళ ఫండమెంటల్స్ కోవిడ్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యి చూద్దామండి. సో ఈ పారామీటర్స్ అని మీకు చూపించట్లేదు, డైరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి తీసుకెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 2015లో వీళ్ళు మార్కెట్లో లిస్ట్ అయ్యారండి. సో దానికి ముందు కూడా వీళ్ళ EPS అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది, వీళ్ళ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. ఈవెన్ 2016, 17, 18, 19 వరకు కూడా వీళ్ళు మంచిగానే ప్రాఫిటబుల్గానే ఉన్నారు. 2020 మిడ్లోంచి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ ప్రాఫిట్ అనేది పడుతూ వచ్చిందండి. ఇది తెలియని విషయం కాదండి అందరికీ. మూవీస్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. సో దీనివల్ల వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యింది తప్ప ఎక్కడ ఈ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉండేది కాదండి. సో నేను ఇందాక చెప్పినట్టు చూస్తే వీళ్ళ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి వీళ్ళ గ్రోత్ బాగున్నా కూడా స్టాక్ పెరగలేదు. సో స్టాక్ అనేది చాలా కిందకి పడిపోయిందండి. అండ్ ఇప్పుడు స్టాక్ రివర్స్ అయింది, దాన్నే బాటమ్ అవుట్ అంటారు అనమాట. సో టెక్నికల్లీ ఇప్పుడు ఈ స్టాక్ అయితే రివర్స్ అవ్వడానికి రెడీగా ఉందండి. అండ్ ఇంకా చూడాల్సిన పారామీటర్స్, వీళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈవెన్ అప్పు కూడా తగ్గించారండి. అది కూడా ఒక మంచి పారామీటర్. అంటే వీళ్ళకి బిజినెస్ జరగబోతున్నా అందుకే రిజర్వ్స్ తగ్గింది, ఆస్తులు తగ్గాయి, బట్ అప్పు కూడా తగ్గించారు. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇంపార్టెంట్. సో మిగిలిన ఫండమెంటల్స్ అన్నీ మీరు చూడొద్దు. టెక్నికల్లీ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి ఈ కంపెనీ. సో ఎప్పుడన్నా మార్కెట్లో ఫండమెంటల్ స్ట్రాంగ్, టెక్నికల్ స్ట్రాంగ్ 2 ఉంటాయండి. ఈ కంపెనీ టెక్నికల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ బాటమ్ అవుట్, అంటే వాళ్ళు లిస్ట్ అయిన దగ్గర నుంచి పడుతూనే వస్తూ 6 సంవత్సరాల తర్వాత రివర్స్ అవుతున్న కంపెనీ అండి, అది కూడా విత్ వాల్యూమ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న స్టాక్. ఒకవేళ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా కూడా చేయండి, సో దట్ నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.